రాధిక అనే పేరుతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెడుతుంటే దానికి 40% డబ్బులంతా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అంటూ విజయనగరంలో ప్రైవేట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్కి బాబు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చేసి వాళ్ళు 240 కోట్ల యూనిట్ పెడుతుంటే 95 కోట్ల రూపాయల లబ్ధి ప్రభుత్వానికి పైసా వాటా లేకుండా ఇచ్చేస్తుంది. ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు సాధారణంగా 15% లోపే రాయితీలు ఇస్తారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ మాత్రం స్పెషల్ 44% పైగా రాయితీలు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలోని ఏపీ ఆయిల్ ఫెడ్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు ప్రైవేట్ కంపెనీలకు దోచిపెడుతోంది, దోచుకునే స్కెచ్ అని చెప్పి రాసుకొచ్చింది. ఇప్పుడు దాంట్లో చంద్రబాబు గారికి ఎవడు కిడ్ బ్యాక్స్ ఇవ్వడు, ప్రోత్సహించాలి. ఇప్పుడు 15% అన్నది ఎవడు పెట్టుకుంది? ప్రభుత్వాలే. అది నీ ప్రభుత్వం పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు పామాయిల్ విపరీతంగా పెరుగుతున్నది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఇదివరకు మామిడి పంటలు వేసేవాళ్ళు కూడా అది మానేసి పామాయిల్ వైపుకు పోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త ఎగుమతుల అవకాశం కూడా ఉంది. ఇదివరకు మామిడి అయితే కనుక ఏడాదికి ఒక కాపీ వస్తుంది, ఇదేమో 2-3 వస్తుంది. కాబట్టి అది ఒక ఆదాయ వనరుగా మారుతుంది. అది పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ప్రాసెసింగ్కి ఒక ప్రభుత్వ కంపెనీ చాలదు, ప్రైవేట్ కంపెనీని కూడా ప్రోత్సహిస్తే తప్పేం లేదు. అందుకోసం సబ్సిడీలు ఇచ్చినంత మాత్రం నష్టమేం లేదు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.